కూడా చెప్పడం జరిగింది. మా ముందే ఫోన్ చేసి ఆ ఇంటిని అక్రమ ఘటనకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తూర్పు మాలపల్లిలో పోలీసులు కోడన్ సెర్చ్ నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను సీజ్ చేశారు. గ్యాంబ్లింగ్, పేకాట, అలాగే కోడి పందాలు నిర్వహించిన, గంజాయి విక్రయించిన లేదా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈరోజు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట రికార్డు లేదు, ఎక్కడన్నా వేరే దగ్గర ఉండొచ్చు, తీసుకొచ్చి చూపించి బండ్లు రిలీజ్ చేసుకుని బండి అయితే ఏమీ లేవు. పొలిటికల్ రైవల్రీ ఒకటి నడుస్తూ ఉంటుంది తప్ప. సో ఉన్న ప్రజలు ఇక్కడ అందరికి కూడా, వచ్చిన ప్రజలందరికీ కూడా మా అప్పీల్ ఏంటంటే కొంచెం గంజాయి విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లలకు కానీ ఇక్కడ ఎవడైనా సరే గంజాయి అమ్ముతున్నారా, గంజాయి వాళ్ళకి అందజేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు మాకు ట్రేస్ అయ్యారు. ఈరోజు బ్యాడ్ రికార్డ్ తోటి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ లిస్టులో చేరిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాతావరణంలోకి మీ పిల్లలు వెళ్లకుండా చూసుకో. అదేవిధంగా ఎక్కువ ఇక్కడ గ్యాంబ్లింగు, కోడి పందాలు అవి కూడా ఉంటాయి. అవి కానీ ఇంకా